మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లో ఉంటున్నాయి. ప్రజలుగా ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ ముందుగా ఇవాళ సిఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి భారతీయ జనతా పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ మళ్ళీ అధికారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏ మాత్రం కూడా విజ్ఞత ప్రదర్శించడం లేదు, రాజ్యాంగ విలువలు పాటించడం లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎన్నికల గురించి ఆలోచిస్తున్న తరుణంలో ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మా రాష్ట్రం అమలు చేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడం. అయినా సరే వివాదాస్పదమైన ఈ చట్టాన్ని చెప్పి దీన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఈ రకంగా ప్రజల మధ్య చీలిక తేవడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక్క మాటలు చెప్పాలంటే గత 10 ఏళ్లలో దేశంలో ఏ ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, ధరల సమస్య, బ్లాక్ మనీ సమస్య, రైతుల సమస్యలు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేతగాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలు తేవడం ద్వారా మెజార్టీ హిందూ మతస్థుల ఓట్లు పొందడం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సకల లౌకిక ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ లౌకిక పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా బీజేపీ వైఖరిని ఖండించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.